హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మా విశ్వం తెలుగు ఛానల్ మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. కనుమ పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే, కనుమను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్న నేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ తీస్తారు. సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు. దీన్నే పశువుల పండగని కూడా అంటారు. ఒక్క సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మోగజీవులని ఆరాధించే రోజు కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి. ఆ రోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకుని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు. కొన్ని నిర్దిష్టమైన చెట్ల భాగాలను మాత్రమే సేకరించాలి. అనగా మద్ది మాను, నేరేడి మాను చెక్క, మోదక పూలు, నల్లేరు, మారేడు కాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది. ఆ పొడిని ఉప్పు చెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. పశువులు దీన్ని అంచేత ఒక్కొక్క పశువుని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను ధారేడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతోంది. ఇలా ఒక్కదానికి సుమారు 2-3 దోసిళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు, మేకలు అయితే కొన్ని వాటంతట అవే తింటాయి, లేకుంటే వాటికి కూడా తినిపిస్తారు. ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారిణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు. ఎంచేతంటే అందులో ఉన్నవన్నీ ఔషధాలు, వనమూలికలే కదా. ఆ తర్వాత పశువులన్నింటినీ పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుకుపోయి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెలికి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికీ కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలిపోయి ఉన్నందున పశువులన్నింటినీ వదిలివేస్తారు. సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగలి పెడతారు. పొంగలి అంటే కొత్త కొండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చిపోయే ఊరి వారు రోజుకొక కంపో కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒక పెద్ద కుప్పగా తయారై ఉంటుంది. దాన్ని చిట్లా కుప్ప అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్ళు తయారై ఉంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తలిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజానంతరం మొక్కున్న వారు చాకిలి చేత కోళ్లను కోయించుకుంటారు. అప్పటికి బాగా చీకటి పడి ఉంటుంది. అప్పటికి పశు కాపరులందరూ ఊరి పశువులన్నింటినీ అక్కడికి తోలుకుని వస్తారు. పూజారి అయిన చాకలి తలిగలోని పొంగలిని తీసి ఒక పెద్ద ముద్దగా చేసి అందులో సగం పొలిగానికిచ్చి, అనగా పశువుల కాపరి తినమని చెప్పి తర్వాత అక్కడున్న చిట్లా కుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటినీ బెదరగొట్టి చెదరకొట్టతాడు. అవి బెదిరి చేలంబడి పరుగులు తీస్తాయి. ఆ సమయంలో పశువులను బెదరగొడుతున్న పోలిగాలి వీపున చాకలి తన చేతిలో ఉన్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వారు
పరిగెడుతూ ఆ తర్వాత అందరూ అక్కడ మిగిలిన తలిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకుని చిట్ల కొప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకుని పొంగలను తీసుకుని తాపీగా ఇళ్ళకెళతారు. ఈ సందర్భంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలిస్తారు. పొట్టేళ్ల రక్తాన్ని అన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. ఆ కుప్పని పోలి అంటారు. ఆ పోలిని తోటేడు గాని నీరు గట్టోడు గాని తీసుకుని పోయి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో పోలో పోలి అని అరుస్తూ చల్లుతాడు. అప్పుడే కొత్త మొక్కులు కూడా మొక్కుకుంటారు. అంటే తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును కోడిని ఇస్తామని కాటమరాజుకు మొక్కుకుంటారు. అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది. కాలానుగుణంగా కనుమ పండుగ రోజు యథావిధిగా జరిగే కార్యక్రమాలు కాకుండా మహిళలు కలిసి ఇంటింటికి వెళ్లి గొబ్బెమ్మలను తట్టుకుంటూ ఏటిగట్టు దగ్గరకు కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్లి గొబ్బెమ్మలను నీటిలో వదిలి దండం పెట్టుకుని పూజ చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి ఇంటికి వస్తారు. ఆ ఊరిలో కొన్ని దేవాలయాల్లో నీటిలో తేరు మీద దేవుడిని ఊరేగిస్తారు. చాలా కనువిందుగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాలకు వెళ్తారు. జల్లికట్టు కనుమ పండుగ నాడు తమిళనాడు, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజున జల్లికట్టు అనే పశువులతో విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరమైనందున ప్రభుత్వం దీన్ని నిషేధించింది. వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను వివిధ పద్ధతులతో జరుపుకుంటుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు మా ఛానల్ వీడియోస్ ని చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.